నిర్గమకాండము 33వ అధ్యాయము 9 నుండి 11. నిర్గమకాండము 33వ అధ్యాయం 9వ వచనం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవునితో సహవాసము, ఫెలోషిప్. సంబంధం బలంగా ఉండాలంటే చెప్పండి, ఫెలోషిప్ బలంగా ఉండాలి, సహవాసం ఉండాలి. సహవాసం మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అంటే ఒక సూత్రం ఏమిటంటే సహవాసము. ఫ్రెండ్షిప్ అయినా అంతే, ఏదైనా సరే సహవాసం. ఇప్పుడు మనం దేవునితో కలిసి వెళ్ళాలి అనుకుంటున్నాం, దేవునితో సంబంధం కొనసాగించాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు దేవుని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితో సహవాసము. మోషే అదే చేస్తున్నాడు. ఏమని? యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. 10వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు, హల్లెలూయా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఎలాంటి ఫెలోషిప్ ఉందండి! ఈ మాట చదువుతున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. దేవదేవుడు ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతాడా? వ్రాయబడింది, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా. సోదరుడ సహోదరి, మోషే అంత గొప్ప నాయకుడుగా చరిత్రలో నిలిచిపోవడానికి, అంత గొప్ప నాయకుడుగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, అంత గొప్ప నాయకుడుగా అంత శక్తివంతమైన కార్యాలు జరిగించడానికి ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే చెప్పండి, దేవునితో ఉన్న సహవాసము. ఆ సహవాసమే దేవునితో ఆ బలమైన సంబంధాన్ని ఇచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కింద ఉన్నారు, కొండ కింద. ఆయన ఒక్కడే కొండపైకి వెళ్ళాడు. 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి దేవునితో నుండిపోయాడు. 40 days, 21 days చచ్చిపోతారు మామూలుగా అయితే హ్యూమన్ బీయింగ్. మనం కూడా పొట్టి శ్రీరాములు ఆయన ఒక చచ్చిపోయాడు అప్పుడు యాజిటేషన్లో. ఎవడైనా 21 days తర్వాత ఏం నిజంగా ఉపవాసం ఉంటే, నిజంగా తినకుండా ఉంటే, మళ్ళీ గ్లూకోజ్ సెలీన్కి వెళ్ళినట్టు ఎక్కించుకుంటా ఆడ జీవితకాలం ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఫాస్టింగ్ అని చెప్పి అలా కాకుండా ఒరిజినల్గా ఉంటే మోషే 40 రోజులు ఉన్నాడు. ఎందుకంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో. కాబట్టి దేవునితో మోషే సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి బలమైన సంబంధం కొనసాగించాడు. బలమైన సంబంధం కొనసాగించాడు కాబట్టే తిరుగుబాటు చేసే, ఎదిరించే, ఎప్పుడు తిరుగుబాటు చేయడం, ఏమి వచ్చినా రాళ్ళు పెట్టుకొని రెడీగా ఉంటారు అంతే. ఎవడరా రమ్మన్నాడు మోషేను, కొట్టి చంపి పారేద్దామంటారు. మరి ఆయన చంపుతారయ్యా? అన్ని వదులుకొని, రాజరికారు అధికారు అన్ని వదులుకొని మిమ్మల్ని నడిపించడానికి ఐగుప్తు నుండి సింహాసనం వదిలేసి వస్తే ఎప్పుడు చూసినా మోషేను రాళ్ళు పెట్టి కొడదామని అంతే. అలాంటి ప్రజలను చక్కగా నడిపించగలిగాడు మోషే. 20 లక్షల మందిని. కారణం ఏమిటంటే దేవునితో ఉన్న సంబంధం. ఎలా వచ్చింది సంబంధం? సహవాసము. సోదరుడ సహోదరి, నేను దేవునితో సంబంధం కలిగి ఉండాలి అంటే దేవునితో సహవాసం, ప్రార్థన ద్వారా, అలానే వాక్య ధ్యానం ద్వారా, సంఘ ఆరాధన ద్వారా, వ్యక్తిగతంగా కోయిట్యం అంటే మౌన ధ్యానము. ఆడు ఫోన్ చేస్తే ఏం చేస్తాం, వీడు ఫోన్ చేసి రేపు వాడికి ఏమి ఇవ్వాలా, వీడి ఫోన్కి ఆడికి, ఏది అంత కళ్ళు మూసుకొనే ఎక్కడ ఆరాధనలోనే అంత గజిబిజి ప్రపంచం అనమాట. సోదరుడ సహోదరి, మౌన ధ్యానం అంటే నీ తలంపులు, నీ భావాలు, నీ ఆలోచనలు అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. మౌనంగా అలాగో దేవుని సన్నిధిని గడపాలి. మౌన ధ్యానం. దెన్ నువ్వు అంతరంగంలో వినగలుగుతావు ఆ స్వరాన్ని. కాబట్టి దేవునితో సంబంధము ఆంతరిక సంబంధం. కాబట్టి దేవునితో సహవాసం ఇదంతా కూడా మనము ప్రార్థన, వాక్య ధ్యానము, సంఘ సహవాసము, వ్యక్తిగతంగా దేవునితో రోజు గడపడము, మౌన ధ్యానము, ఇవన్నిటి ద్వారా దేవునితో సహవాసం ఉంటాం. ఎంత సహవాసం కలిగి ఉంటామో అంతగా దేవునితో సంబంధాన్ని కొనసాగించగలుగుతాం. మతం పంచేది. నీకు ఎన్నిసార్లు బైబిల్ 20 సార్లు చదివినది అంటే దేవునితో సంబంధం పెరగాలి. బైబిల్ చదివేది దేవునితో సంబంధం పెట్టుకోవడానికి కోసం. ఎందుకని ఈ బైబిల్ ఎందుకు చదవమంటామంటే దేవునితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఏమేమి చేశారో, ఎలా సంబంధం పెట్టుకోవచ్చు, ఎలా సంబంధం కొనసాగించవచ్చు, అదంతా ఉంది దీంట్లో. మనం ఇప్పుడు చదివింది ఏంది? మోషే వెళ్ళాడు 40 పగలు 40 రాత్రులు. 4 రోజులు ఉంటే మనం అయిపోతాం. ఏమి తినకుండా 40 పగలు 40 రాత్రులు ఏకదాటి ఉండిపోయాడు. అట్లానే
వ్యక్తిగతంగా కూడా మీరు దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. ఏది ఒక క్యాసెట్ ఆన్ చేసి మా ప్రేమ గల తండ్రి పరలోకము దేవ, పరిశుద్ధమైన దేవ, దివ్యమైన దేవ, అద్భుతాలు చేయ దేవ, మహత్కరం, అదంతా రికార్డు. ఏంటిది అది? చేసే ప్రార్థన రికార్డు. ఆ రికార్డు ఇక్కడ మా ప్రేమ గల అంటే అక్కడ అర్థమైపోతుంది, ఓ ఎత్తుకున్నాడు ఆయన ఎట్లా కనిపెట్టాడంటే కనిపెట్టేది 20 ఏళ్ళలో వస్తున్నాడు కదా. రికార్డు కాదండి, ఇట్స్ నాట్ రికార్డింగ్, ఫెలోషిప్, దేవునితో సహవాసం. ఆయన ఏం మాట్లాడతాడు అలా కాచుకొని ఉంటావు. ఎంతసేపు 5 నిమిషాలు ప్రభా మాట్లాడితే మాట్లాడు, లేకపోతే నాకు టైం అయిపోతుంది, బస్సు వస్తుంది అంటే నువ్వు పోనన్న బస్సుకే. మోషే 40 పగలు 40 రాత్రులు ఎందుకు పడి ఉండాలా చెప్పండి? దేవునితో సహవాసం అంటే రాత్రి దొరికేది కాదు. ఇది ఎవడో ఇచ్చేది కాదు, సేవకుడు పాస్టర్ అభిషక్తులు ఇచ్చేది కాదు. దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉండాలా. ఈ సంఘం అదంతా ఏం చేస్తుందంటే ఎలా నువ్వు కలిగి ఉండవో చెప్తాం అంతే. నువ్వు ఎలా అయితే కలిగి ఉండగలవో బోధిస్తాం. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయాలి వెళ్ళి. సేవకుడు రాసిచ్చేది కాదు, ఇది అభిషక్తుడు రాసిచ్చేది కాదు. అలా రాసిస్తే మోషేకి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అంతకాలం మోషే ఎందుకు 40 రాత్రులు 40 పగలు ఉండాలి? దేవుడే కోరుకున్నాడు కదా. కోరుకున్నా ఏర్పరచుకున్నా పడి ఉంటే కానీ సంబంధం దొరకదు. సోదరుడే సహోదరి, దేవునితో సంబంధం కొనసాగించాలంటే సహవాసంలో ఉండాలి.